జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమడ్లలో ఉద్రిక్తత నెలకొంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అలాగే డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారులు అదనపు బలగాలను మోహరించారు. ఇక ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. ఒక పక్కన అన్ని ప్రాంతాల్లో పంచాయతీ తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమట్లలో ఉద్రిక్తత నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చేసుకుంది ఎన్నికల వేళ. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అలాగే డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య ఈ డైలాగ్ వార్ అనేది నెలకొంది. దీంతో అటు సైడ్ ఉన్న ఇరు వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఇరు వర్గాలు ఇరు శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ బలగాలను మోహరించారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలోని ఊరుమట్లలో అక్కడికి వస్తున్న ఓటర్లు అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఓ పక్కన పోలీసుల భద్రత అనేది కొనసాగుతూనే ఉంది. మరో పక్కన ఈ ఇరు వర్గాల ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా గొడవకి దిగిన నేపథ్యంలో మళ్ళీ గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలో పోలీసులు భారీగా అక్కడికి మోహరించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి ఓటర్లు క్యూ కడుతున్నారు పోలింగ్ కేంద్రాల దగ్గరికి. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన ఈ తోపులాట ఏదైతే ఉందో ఈ ఘర్షణ ఏదైతే ఉందో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తూ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.